డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ప్లాంటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ గా ఉన్న రఘునందన్ కుమార్ గారు. వెల్కమ్ టు 10 TV స్టూడియో అండి. అంటే అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోర్ రాకకు సంబంధించి. దాదాపు అంతా రంగం సిద్ధం అయిపోయింది. భారత కాలమాన ప్రకారం తెల్లవారుజామున 2 గంటల 15 నిమిషాలకు వ్యామనోకి తిరుగు ప్రయాణం కానుంది. అంతా సాఫీగా రావాలని మనందరం కోరుకుందాం. కానీ ఇంకా ఏదో ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక ట్రైన్ ప్రయాణం ఒక బస్సు ప్రయాణం ప్రత్యేక స్పెషల్ ఫ్లైట్ కాదు ఇది. ఎందుకంటే అంతరిక్షం నుంచి వస్తుంది, ఒక అన్ఎక్స్పెక్టెడ్ స్పీడ్తో వస్తున్నది. భూమి మీదకి వచ్చేసరికి ఆ వేగాన్ని ఎలా తగ్గించుకుంటుంది, ఏం జరుగుతుందని అందరూ ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. మీ అంచనా ఏంటి? అవరోధాలు లేకుండా సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ దిగిపోతారా? డెఫినెట్గా అండి. అంటే ఇది యాక్చువల్గా మన ప్రేక్షకులకు అర్థం కావాలి. అంటే మొట్టమొదటిగా అంటే ఇవాళ కొన్ని థింగ్స్ మనం డిస్కస్ చేద్దాం. విల్ ఆల్సో షో హౌ ఎగ్జాక్ట్లీ ది ఎంటైర్ థింగ్ వుడ్ బి అనేది. సో మనం తర్వాత ఇంజెస్ట్ చేసి నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసికల్గా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది భూమి నుంచి 400 నుంచి 420-30 కిలోమీటర్లో ఉంటుంది అనమాట. ఆర్ 400 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడ ఉండి ఆల్మోస్ట్ ఫుట్బాల్ ఫీల్డ్ సైజులో ఉంటుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ప్రతి గంటన్నరకు ఒకసారి భూమిని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. దగ్గరగా 28,500 కిలోమీటర్ల వేగంతో సుమారుగా 8 కిలోమీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ఇది మన భూమి చుట్టూ తిరుగుతుంది. ఒకసారి తిరిగి రావడానికి 90 నిమిషాలు పడుతుంది. అంత వేగంతో తిరుగుతూనే అది కక్షలో ఉంటుంది, అది లేకపోతే భూమి పడిపోతుంది. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే June 6 నాడు ఇప్పుడు అంతరిక్షంలో ఇప్పుడు ఈ స్పేస్ స్టేషన్కి వెళ్ళాలంటే మనకు వ్యోమనౌకలు అవసరం. సో ఇప్పటికైతే అమెరికాలో మీకు ఏంటంటే క్రూ డ్రాగన్ అనేది స్పేస్ ఎక్స్ కంపెనీకి ఉంది. సో స్టార్లింగ్ బోయింగ్ అనేది దాంట్లో ప్రయోగం చేయడానికి మొదటి టెస్ట్ థింగ్ కోసం సునీత విలియమ్స్ వెళ్ళారు. అండ్ ఏమైందంటే వెరీ సూన్ వాళ్ళకి అర్థమైంది ఇక ఇది తిరిగి దీనిలో రాలేమని. మొత్తానికి సెప్టెంబర్లో అంటే ఈ రోజు ఏ వెహికల్లో అయితే వీళ్ళు తిరిగి వస్తున్నారు ఇది ఆల్రెడీ సెప్టెంబర్లోనే వెళ్ళిందండి. సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా అది వెయిట్ చేస్తూ ఉంది. సో మొత్తానికి ఈ రోజు ఇవాళ మార్నింగ్ 10:15 మన భారత కాలమాన ప్రకారం ఏమైందంటే ఈ ప్రయాణం మొదలైంది. సో ప్రయాణం మొదలైన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటేనండి ఫేజింగ్ బర్న్స్ అండ్ ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్స్ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది. అంటే ప్రస్తుతం ఈ వెహికల్ ప్రస్తుతం 27,200 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తుంది. అంటే ఈ సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఇంకా ఇద్దరు వ్యోమగాములతో కూడిన ఈ వెహికల్ ఇంత వేగంతో తిరుగుతోంది. సో ఫైనల్ గా ఇప్పుడు మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఈ గంటకి 27,000 కిలోమీటర్ నుంచి గంటకి 27 కిలోమీటర్ల దాకా రావాలి తగ్గ. అందులో 400 కిలోమీటర్ల నుంచి 350 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు, 120, 55, 5.5, 2 కిలోమీటర్లు ఇలా అంచెలుగా రావాలి. అంటే ఏదో ఉంది కదా అని చెప్పేసి దిగి వచ్చేలాగా ఉండదండి. అయితే ఒకసారి ఈ ప్రక్రియ మనం చూద్దాం. సో మన ప్రేక్షకులందరూ కూడా రేపు తెల్లవారుజామున చేయాల్సింది ఏంటంటే అరౌండ్ 2:15 AM కి కనుక మీరు లేచి ఒకవేళ కూర్చుంటే సో అప్పుడు మీకు ఏం చూస్తారంటే యాక్చువల్గా ఈ యొక్క రిటర్న్ అంటే యాక్చువల్ యాక్షన్ అనేది ఈ సమయంలో మొదలవుతుంది. సో 2:15కి ఏమవుతుంది అంటే ఈ వెహికల్ భూమి నుంచి 350 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దగ్గరగా గంటకి 27,000 కిలోమీటర్ వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటుంది. మీరు అనొచ్చు 350 కిలోమీటర్ ఇంత వేగంతో అయితే ఫాస్ట్ గా వచ్చేయచ్చు కదా. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఎర్త్కి అట్మాస్ఫియర్ ఉందండి. మీరు ఇంత వేగంతో వస్తే మొత్తం ముక్కలు అయిపోయే పరిస్థితి, డెబ్రీస్ గా మారిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మన భూమి వాతావరణం ఏం చేస్తుంది అంటే అంతరిక్షంలో వచ్చిన స్పేస్ డస్ట్ కానివ్వండి, గ్రహశకలం కానీ ఏదొచ్చినా సరే దాన్ని అక్కడే అడ్డుకుంటుంది, మనం కాపాడుతుంది. సో దానికి సునీత విలియమ్సా లేకపోతే కల్పనా చావ్లా అనే డిఫరెన్స్ ఏమీ ఉండదు. అయితే ప్రకృతి కొన్ని నియమాలు మనం పాటిస్తూ దానికి కావాల్సిన వేగము, కావాల్సిన యాంగిల్ అవన్నీ మనం పాటించి కనుక తీసుకురాగలిగితే అవుతుంది. అయితే మొత్తానికి 2 గంటల 41 నిమిషాలకి ఫస్ట్ మెయిన్ థింగ్ అనమాట డి ఆర్బిట్ బర్న్ బిగిన్స్. ఏదైనా వీళ్ళు చేయాలి 15 నిమిషాలకి 350 కిలోమీటర్ల వేగానికి చేరుకుంటది. అంతే కదా సార్. ఇక్కడ 2 గంటల 41 నిమిషాలకి ఇప్పటి వరకు కూడా మనకు సమయం ఉంది. ఒకవేళ భూమి మీద వాతావరణం సరిగా లేదు, మనం కొన్ని రోజులు కొద్దిగా డిలే చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి వారు ఇంకో చక్కర్ కొట్టేసి రావచ్చు. సో ఒక్కసారి డిఆర్బిట్ బర్న్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కిపోవడానికి ఉండదు. సో డిఆర్బిట్ బర్న్ లో ఇక్కడ టాస్క్ ఏంటంటేనండి 27,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్న ఈ వెహికల్ ని 24,000 కిలోమీటర్కి తీసుకురావాలి. అది కాకుండా 350 కిలోమీటర్ దూరం నుంచి 150 కిలోమీటర్ దాకా తీసుకురావాలి. అండ్ 150 కిలోమీటర్లు అనేది చాలా డేంజరస్ అనమాట. ఇప్పుడు యాక్చువల్ ఏమవుతుంది అంటే భూమి నుంచి 100 కిలోమీటర్ వరకు మీకు ఒకసారి 100 దాటితే మీకు కార్బన్ లైన్ స్పేస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ 150 దగ్గర మీకు ఏమవుతుందంటే మొదటగా వీరు ఈ డ్రాకో థ్రస్టర్స్ ని ఫైర్ చేస్తారు 12 నిమిషాల పాటు. ఇలా చేయడం వల్ల డిఆర్బిటింగ్ అనే ప్రాసెస్ మొదలవుతుందండి. దీని తర్వాత నెక్స్ట్ స్టేజెస్ అట్మాస్ఫిరిక్ ఎంట్రీ
బిగిన్స్ అనమాట. ఇక్కడ మనందరూ ఆసక్తికరంగా చూడగలిగిన విషయం ఏంటంటే ఇప్పుడు వెహికల్ ఎక్కడ ఉంది, 150 నుంచి 120 కిలోమీటర్కి వచ్చింది, 120 నుంచి 60 కిలోమీటర్ దాకా దిగాలి ఇంకా. అయితే ఇప్పుడు అట్మాస్ఫియర్లో ఎంటర్ కాగానే మీరు ఈ హీట్ షీల్డ్ ఉంటుంది అనమాట. ఆ హీట్ షీల్డ్ ఒక టెంపరేచర్ 1900 డిగ్రీ సెల్సియస్, 1900 డిగ్రీ సెల్సియస్ కి చేరుకుంటుంది. ఎందుకంటే ఈ వాతావరణంలోకి చొచ్చుకొని వస్తుంది చాలా వేగంతో, అండ్ చాలా వేడి రాపిడితో మనకు చాలా వేడి పడుతుంది అనమాట. సో ఇంత వేడి అనేది మీరు ఊహించుకోలేదు అసలు. మనము ఎండాకాలంలో 40 డిగ్రీలు 50 డిగ్రీలే సరిగా ఊహించుకోలేని పరిస్థితుల్లో 1900 డిగ్రీ సెల్సియస్ ఈ హీట్ షీల్డ్ తట్టుకుంటుంది. తట్టుకునేలాగా దీన్ని ప్రిపేర్ చేసి పెట్టున్నారండి. అదే కాకుండా ఇది తట్టుకోవడానికి ఈ యొక్క వెహికల్ ఒక డిజైన్, అదే కాకుండా ఇది భూమిలో వాతావరణంలోకి వచ్చినప్పుడు దీని యొక్క యాంగిల్, ఇవన్నీ కూడా చాలా మెటిక్యులస్ గా ఫాలో కావాలి. సో ఇది కూడా అట్మాస్ఫియర్ ఎంట్రీ ఇలా అయిన తర్వాత ఏమవుతుందంటే అండి, ఒక 4 నిమిషాల తర్వాత 3 గంటల 10 నిమిషాలకి మనకి అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అయింది. 4 నిమిషాల తర్వాత ఏమవుతుందంటే అండి, ప్లాస్మా బ్లాక్అవుట్. అంటే మొత్తం మీ స్పేస్ స్టేషన్ అంతా కూడా సూపర్ హీటెడ్ ప్లాస్మా అనేది ఆవరి ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఏ కమ్యూనికేషన్ పంపలేరు, వాళ్ళు మెసేజ్ తీసుకురాలేరు. అయితే ఇక్కడ మన శాస్త్రవేత్తల టాస్క్ ఏంటంటే 24,000 కిలోమీటర్ గంటకి వెళ్తున్న ఈ వెహికల్ ని 7,500 కిలోమీటర్ తీసుకురావాలి. 7,500 కిలోమీటర్ నుంచి నెక్స్ట్ అంటే అప్పటికి 7,500 కిలోమీటర్ నుంచి గంటకి 5,000 కిలోమీటర్ తీసుకొస్తారు. ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే సుమారుగా 55 కిలోమీటర్లు అనమాట. భూమి నుంచి 55 కిలోమీటర్ల దూరం ఉన్న సమయంలో కూడా ఇది గంటకి 5,000 కిలోమీటర్ వేగంతో దూసుకొస్తా ఉంది. అండ్ అప్పటికి ఇంకా టెంపరేచర్ 1900 డిగ్రీ, 55 కిలోమీటర్ల దూరం ఉంది. టెంపరేచర్ ఏమో 1900 డిగ్రీ సెల్సియస్ ఉంది. మీకు భూమిని చూస్తే అగ్నిగోళం ఏదో మండుకు వస్తున్నట్టుగా మీకు కింద నుంచి కనిపించే అవకాశం ఉంటుంది. సో ఎగ్జాక్ట్ గా 320కి ఏం జరుగుతుంది అంటే డ్రాగ్ పారాషూట్స్ డిప్లాయ్మెంట్ అని అంటారు అనమాట. సో ఈ డ్రాగ్ ఇవేం చేస్తాయి అంటే అండి, ఈ యొక్క వెహికల్ వేగాన్ని మీకు గణనీయంగా తగ్గిస్తుంది. అంటే ఈ డ్రాగ్ పారాషూట్ ని ప్రయాణం మనం యూజ్ చేసే సమయానికి గంటకి 500 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. భూమి నుంచి 5 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఏది ఈ వెహికల్ భూమి నుంచి 5 కిలోమీటర్ దూరం ఉన్నా కూడా గంటకి 500 కిలోమీటర్ వేగంతో ప్రయాణం చేస్తుంది. 500 నుంచి దాన్ని 200కి తీసుకురావాలి. 200 ఇది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మెయిన్ పారాషూట్. అంటే డ్రాగ్ పారాషూట్స్ లో 2 పారాషూట్స్ ఉంటాయి, ఓపెన్ అప్ అయిపోతాయి. వెహికల్ ఒక వేగాన్ని పూర్తిగా గణనీయంగా తగ్గిస్తుంది. దాని తర్వాత అవి విడిపోయి పడిపోతాయి. తర్వాత 321కి అంటే ఈ 321కి మీరు ఏమవుతుంది, ఈ 4 పారాషూట్స్ మెయిన్ పారాషూట్స్ ఉంటాయి, అవన్నీ ఓపెన్ అయిపోయిన తర్వాత అప్పటికి 200 కిలోమీటర్ గంటకి 200 కిలోమీటర్ నుంచి 27 కిలోమీటర్ దాకా దాన్ని తీసుకురావాలన్నమాట. అప్పటికి భూమి నుంచి డిస్టెన్స్ చూస్తే 2 కిలోమీటర్స్. అంటే ఇక్కడ మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రేక్షకులకి ఇది ఏదో వచ్చేద్దాం అన్నట్టుగా లేదు, వెళ్దాం అన్నట్టుగా లేదు. అయితే మరి ఏం జరుగుతుంది ఇక్కడ, ఏమాత్రం ఎక్కడ ఏది జరిగినా కూడా అది ప్రమాదకరంగా ఉంటుంది. చరిత్రలో మనం చూసినట్లయితే అంత నెగిటివ్ గా చూసాల్సిన అవసరం ఏమీ లేదు. కల్పన చావ్లా ఇందాక అన్న కూడా చెప్పారు మనకి ఏ విధంగా ఈ ఒక ప్రస్థానం ఉంటుందని. సో అన్ని అనుకున్నట్టుగా జరిగినట్లయితే ఈ ఫ్లోరిడా ఒక కోస్ట్ దగ్గర గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఇది 3 గంటల 27 నిమిషాలకు ఈ ఫ్లాష్ డౌన్ అవుతుందండి. అంటే ఇదంతా ప్రాసెస్ అంటే మొత్తానికి మనము 2:15 AM నుంచి 3:27 వరకు ఇదంతా కూడా మన స్టూడియో మన ఛానల్లో మనము లైవ్ లో చూడొచ్చు. అయితే ఇక్కడతోనే ఆగిపోలేదండి. నెక్స్ట్ ఏమిటి, రైట్, ఖచ్చితంగా అది కూడా మనం మాట్లాడుకుందాం. రైట్, దిగింది రైట్. ఆలోచించడం కాదు కానీ అంటే అంతా సేఫ్ గానే ఉండబోతుందా అని. ఎందుకంటే ఏది క్రూషియల్, ఎక్కడ మెయిన్ థింగ్ క్రూషియల్ అంటే ఇప్పుడు అట్మాస్ఫియరిక్ ఎంట్రీలో మీరు చూస్తున్నారు కదండి, గణనీయంగా 1900 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెరిగిపోతుంది ఆ హీట్ షీల్డ్. అయితే ఇందాక అన్న చెప్తున్నట్టుగా కల్పనా చావ్లా విషయంలో ఏం జరిగింది అంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు వాడిన వెహికల్ వేరండి, దీనికి దానికి పోలిక లేదు. ఇది ఏంటంటే బెల్ షేప్ లో ఉంటుంది, ఇది క్యాప్సూల్. ఇది అదేంటంటే ఒక ప్లేన్ మాదిరిగా ఉంటుంది అనమాట. సో అందులో ఏమైందంటే వన్ ఆఫ్ ది టైల్ కి మధ్యలో ఉన్న ఇదైతే దాన్ని పట్టుకొని ఉంటుంది కదా, అందులో సమ్ పోర్స్ వచ్చాయి, గ్యాప్స్ వచ్చాయి. సో ఈ వేడి అనేది ఏమైందంటే ఆ పోర్స్ ద్వారా వెహికల్లోకి ఎంటర్ అయిపోయి మొత్తం కూడా ధ్వంసమైంది. సో దాని వల్లనే నేమో మొత్తానికి ఈ యొక్క స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ నే వారు ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అది తయారు చేయడానికి కూడా నాకున్న సమాచారం ప్రకారంగా ఒక్క స్పేస్ షటిల్ ని మీరు నిర్మించాలి అంటే దగ్గర 60,000 కోట్లు ఖర్చు అవుతుంది. అండ్ దాని మెయింటైన్ కూడా అదే. కాకపోతే ఇప్పుడు స్పేస్ ఎక్స్ కి సంబంధించిన ఈ వెహికల్ చూసుకుంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ మనీలో ఇవి తయారైపోతున్నాయి. అండ్ ఇవి ఇంతవరకు ఎప్పుడు ఫెయిల్యూర్ కాలేదండి. మీకు అంటే మన 10TV ప్రేక్షకులకి మనం ఇచ్చే అష్యూరెన్స్ ఏంటంటే ఈ షేప్ లో క్యాప్సూల్ షేప్ లో ఉన్న మోడల్స్ ఎప్పుడు కూడా చరిత్రలో ఫెయిల్ అయిందని కానీ అందులో ఉన్న వాళ్ళు చనిపోయిందని చెప్పి ఎక్కడ కూడా జరగలేదు. కాకపోతే ఒకసారి ఏం జరిగింది అంటే స్టార్టింగ్ లో ఈ నీళ్ళల్లో పడిన తర్వాత
అది కొద్దిగా డిలే అయ్యింది. హ్యాచ్ లో కొద్దిగా గ్యాప్ రావడం వల్ల వాటర్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఓకే, వ్యోమగామి అందులోనే ఉండిపోయాడు, హ్యాచ్ ఓపెన్ కాలేదు. సో అది తొలినాళ్ళలో జరిగింది. ఇప్పుడైతే అట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే ఇప్పుడు అదే నేను అడగబోతున్నాను. ఇప్పుడు అక్కడ వరకు ఒక ఎత్తు, ఇప్పుడు నీటిలోకి దిగిన తర్వాత ఏం జరగబోతుంది? నీటిలో దిగిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోతుందా, పైకి తేలుతుందా? అది దిగిన ఎంత సమయానికి అక్కడికి మిగతా వాళ్ళు చేరుకోవాలి? అయితే మిగతా వారు చేరుకోవడానికి 1 hour నుంచి 2 hours, ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన గాలి అదంతా కూడా అవైలబుల్ ఉంటుందండి. ఎన్నో గంటల పాటు వినియోగించుకోవడానికి, వాళ్ళు బతకడానికి కావాల్సింది ఉంటుంది. కాకపోతే మీరు అడిగిన చాలా క్రూషియల్ విషయం, దిగిన తర్వాత ఏమవుతుంది, ఇది లోపలికి వెళ్ళిపోతుందా? బేసికల్గా ఏంటంటే కొద్దిసేపు ఇది మీకు కొద్దిసేపు కాదు తేలుతుంటది అనమాట. ఎందుకంటే కాకపోతే కిందికి మీదికి అవుతుంది, కానీ ఇది ఒక ప్రమాదం ఉంటుంది. ఇది పూర్తిగా బోర్లా పడిపోయే అవకాశం ఉంటుంది. బోర్లా పడినా కూడా అందులో వాటర్ ఏమీ పోకుండా మాత్రం ఇలా ఏర్పాట్లు ఉన్నాయి. గతంలో ఉన్న అన్న చెప్పినట్టుగా గుణపాఠాలతో నేర్చుకున్నదే పద్ధతి కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది అంతరిక్షం నుంచి వస్తున్నప్పుడే ఈ ఒక ఫాస్ట్ షిప్స్ దాన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అగ్నిగోళం లాగా దూసుకొస్తుంటుంది వాళ్ళకి, ఈ కోస్ట్ దగ్గర వెయిట్ చేస్తుంటారు. సో వెంటనే వీరు అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ థ్రస్టర్స్ ని వాళ్ళు ఫైర్ చేశారు కదా, సో అందులో కొద్ది టాక్సిక్ మెటీరియల్ మీకు దీనికంతా అంటుకుంటుంది అనమాట షిప్. అదేమన్నా ఎక్కువ శాతంలో ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాత వీళ్ళు వెళ్ళంగానే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటేనండి ఫ్లోటింగ్ డివైసెస్ దానికి అమర్స్తారండి ఈ మోడ్యూల్ కి, స్పేస్ షిప్ కి. ఎందుకంటే అది స్టేబుల్ కావాలి. ఇలా ఇప్పుడు ఏమవుతుంది, దిగంగానే ఆసిలేట్ అవుతా ఉంది, కిందికి వస్తుంది, మీకు. సో ఒక్కసారి ఈ ఫ్లోటింగ్ డివైసెస్ పెట్టంగానే అది కంప్లీట్ గా స్టేబుల్ అవుతుంది. స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఈ హ్యాచ్ ని ఓపెన్ చేసి ఒకరొక్కరిని వ్యోమగామిని ఒక స్ట్రెచర్ ని తీసుకెళ్లి, ఎందుకంటే ఈ వ్యోమగాముల పరిస్థితి ఏంటంటే అప్పుడే పుట్టిన చిన్న పిల్లాడు పరిస్థితి ఉంటుంది. సో వెంటనే వీళ్ళని ఏం చేయాలి, ఒకవేళ ఈ లొకేషన్ ఒక డిపెండింగ్ ఆన్ ది లొకేషన్ ని బట్టి వాళ్ళని బోర్డు ద్వారానో లేదంటే హెలికాప్టర్ ద్వారా వారిని దగ్గరున్న నాసా సెంటర్కి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ ఈ మెడికల్ ప్రొసీజర్స్ మొదటి 3 గంటలు 6 గంటలు 12 గంటలు అలా అన్నగారు ఇందాక చెప్పినట్టుగా ఎన్నో నెలల పాటు ఈ రికవరీ అనేది జరుగుతుందండి. అంటే ఇవాళ అయిపోయిన వెంటనే వాళ్ళు ఏం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడే పరిస్థితి అసలే లేదు. ఓకే, ఇంకా లేదంటే మన ఇండియాలో ఉంటే మాత్రం యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళందరూ చుట్టుముట్టేవేమో. ఒక రకంగా వాళ్ళు ఒక 2 నెలలు పట్టించుకోకుండా ఉండాలి. వాళ్ళు సాధారణ స్థితికి వచ్చి మనలాగా మాట్లాడి, మనలాగా నడిచి, మనలాగా ఆహారం తీసుకొని, మనలాగా శ్వాస పీల్చుకునే స్థాయికి వాళ్ళు రావాలనేది. బేసికల్గా ఇందులో అన్న చెప్పినట్టుగానే మీరు చూస్తే ఇది 1983లో జరిగిన ప్రక్రియ అండి. అప్పుడు మన దగ్గర సొంత వెహికల్ లేదు, సొంత క్రూ మోడ్యూల్ లేదు, ఏమీ లేదు. కాబట్టి రష్యా సాయంతో మనం అయితే డిజైన్ రష్యా సహకారం అంటే అప్పట్లో యుఎస్ఎస్ఆర్ అనుకుంటాను, యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ తో మనము సో మనము వెళ్ళాము, తిరిగి వచ్చాము. అయితే అక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కాదు, వారికి సంబంధించిన స్టేషన్ ఒకటి ఉంది, మీరు స్టేషన్ కి వెళ్ళేసి వీరు వచ్చినారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే అందులో ఉన్న డిజైన్ ఏ వెహికల్ అయితే ఏ క్యాప్సూల్ ఉందో అదే క్యాప్సూల్ డిజైన్ ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు. సో పెద్ద తేడా ఏమి లేదు. అందు గురించి ఇది నమ్మకంతో ఉన్న డిజైనే ఈ ఒక కార్గో. అయితే అది కాకుండా ఈ స్పేస్ ఎక్స్ సంబంధించిన ఈ వెహికల్ కూడా మీరు చూసుకుంటే ఎన్నోసార్లు ఎంతో మంది వ్యోమగాములను తీసుకెళ్లి వచ్చిన ఒక ఇది కూడా ఉన్నదండి. సో డెఫినెట్ గా ఇది మోస్ట్లీ సక్సెస్ఫుల్ గా అవుతుంది. కానీ విద్యార్థులు పర్టికులర్ గా ఎవరైనా ఉంటే కనుక ఈ ఆసక్తికరమైన విషయం, ఎందుకంటే ఎన్నోసార్లు జరిగింది, మన ఏం జరుగుతుంది అని ఒక టైం లైన్ ని మనం చూసుకొని ఫాలో అవుతే కనుక మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే ఇప్పుడు 4 రకాల అంతరిక్ష నౌకల్లో ప్రయాణించిన తొలి వ్యోమగామిగా సునీత గుర్తింపు పొందుతారు ఇప్పుడు ల్యాండ్ అయిపోయిన తర్వాత. దీని ఇంపాక్ట్ అంటే భవిష్యత్ లో ఈ రంగానికి సంబంధించి ఎలా ఉండబోతుంది? అంటే దీని వైపు ఇంట్రెస్ట్ పెరుగుతుందా, లేదంటే రాబోతున్న కొత్త ప్రయోగాలకు కానీ కొత్త ఆవిష్కరణలకు కానీ ఇది ఎలా నాంది పలకబోతుంది? ఒకటంటే ఇప్పుడు సమస్య ఏంటంటే 2011 వరకు ఈ స్పేస్ షటిల్స్ అనేది అందుబాటులో ఉండేవి. అమెరికా దేశం అంటే అది ఏరోప్లేన్ మాదిరిగా ఉంటాయి అని చాలా ఖర్చు ఉండే వ్యవహారం. 2011లో వారు ఏం చేశారంటే మొత్తం అన్ని స్పేస్ షటిల్స్ ని రిటైర్ చేసేసారు వాళ్ళు. సో ఆ రిటైర్ చేసిన తర్వాత ఏం చేశారంటే ఆల్మోస్ట్ 2020 వరకు కూడా అమెరికా వాజ్ డిపెండెంట్ ఆన్ అదర్ కంట్రీస్ టు సెండ్ దేర్ ఆస్ట్రోనాట్స్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్ళాలి అంటే రష్యా సహాయమే మనం తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ కాలంలో వారు ఏం చేశారు అంటే అక్కడ ఉన్న ఔత్సాహిక కంపెనీస్ కి వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరిగింది. అందులో ఈ ఎలాన్ మస్క్ ముందుకు రావడం జరిగింది. సో ఎలాన్ మస్క్ కి సంబంధించిన వెహికల్ సక్సెస్ఫుల్ గా వచ్చింది, దాన్ని టెస్ట్ చేస్తున్నాం, అంతా బాగుంది. కేవలం ఒకే కంపెనీ ఉంటే సరిపోదు కదా, అట్లా అని బోయింగ్ కంపెనీ ఆల్రెడీ ప్రయత్నం చేస్తా ఉంది. సో ఆ బోయింగ్ కంపెనీకి సంబంధించిన ఈ క్రూ మోడ్యూల్ వ్యోమగాములు తీసుకెళ్లే వెహికల్ ఏదైతే ఉందో
దాన్ని ఆల్రెడీ అన్మాన్డ్ మిషన్స్ మనుషులు లేకుండా పంపించున్నారు. మానవుడితో సహా మొదటిసారి పంపిద్దామనే ప్రయత్నమే అది దెబ్బతీసిందండి వాళ్ళకి. అంటే ఈ సునీత విలియమ్స్ వాళ్ళు తీసుకొని పంపించారు. అయితే ఈ 2 వెహికల్స్ కూడా మనం డిఫరెన్స్ చూసుకుంటే ఈ క్రూ డ్రాగన్ ఏంటంటే ఇది సముద్రంలోనే దిగగలుగుతుంది, దీనికి వేరే ఆప్షన్స్ లేవు. వెరాజ్ ఈ స్టార్ లైనర్ ఏదైతుందో బోయింగ్ కంపెనీ అది ల్యాండ్ మీద దిగగలిగే. సో ఈ 2 డిఫరెన్సెస్ దీనికి ఉన్నాయి. అయితే ఇట్లా ఎన్నో వెహికల్స్ రావాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా వీటన్నిటిలో మనకు కూడా ఒక లెసన్ ఉన్నదండి. ఎందుకంటే మన భారతదేశం కూడా గగన్యాన్ మిషన్ చేస్తా ఉంది. మనం ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం, సొంత గడ్డ మీద నుంచి సొంత వెహికల్ ద్వారా సొంత క్రూ మాడ్యూల్ ద్వారా మనము శ్రీహరికోట నుంచి మన వ్యోమగాములని అంతరిక్షంలో పంపించి వారు అంటే వెళ్ళడమేమో శ్రీహరికోట నుంచి వెళ్తారండి, భూమి చుట్టూ తిరుగుతూ ఉంటారు. నేను చెప్పాను కదా ప్రతి 90 నిమిషాలు తిరగాలి. తిరిగి వచ్చేటప్పుడు గుజరాత్ కోస్ట్ లో అక్కడ ఫ్లాష్ డౌన్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి మరి వ్యోమగాములు రిట్రీవ్ చేసుకోవాలి. విచిత్రం ఏంటంటే చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన 2-3 రోజుల తర్వాత విశాఖపట్నం కోస్ట్ లో మన నేవీ వారు ఇలానే ఒక క్రూ మాడ్యూల్ కనుక సముద్రంలో పడితే దాన్ని ఎలా రిట్రీవ్ చేసుకోవాలి అనే ఒక ప్రాక్టీస్ ని వారు చేయడం జరిగింది. సో డెఫినెట్ గా ఇందులో నుంచి పాఠాలు కేవలం అమెరికాకే కాదండి, ప్రపంచానికి దీనికి ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. రైట్, అంతా సవ్యంగా జరగాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ చెన్నారెడ్డి గారు. ప్రజల్లో ఒక రకమైన ఆసక్తి, ఎందుకంటే మనకి భూమి పైన కనిపించేవి అంటే సాధారణంగా ఆసక్తి తక్కువ ఉంటుంది, కానీ ఇది ఎక్కడి నుంచో అంత వేగంతో వస్తుందన్నది ఒకటి. రెండోది నీళ్ల కింద అంటే జలాంతర్గాములు అవి ఎలా ఉంటాయి, ఇవి ఎలా పనిచేస్తాయన్న ఆసక్తి ఎక్కువగా ఉంది. కానీ ఈమె 9 నెలలు ఉండిపోవటం, ఈమె తీసుకురావడానికి ఇంత ఆపరేషన్ జరుగుతుండటం అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇది మరింత ఆసక్తి పెంచాలి అని కోరుకుందాం ఆస్ట్రానమీకి సంబంధించి. రాను రోజుల్లో మన భారతదేశం కూడా సొంతంగా ఒక స్పేస్ స్టేషన్ నిర్మించాలనుకుంటుందండి, భారత్ అంతరిక్ష స్టేషన్ దాన్ని. అయితే 2035లో దాన్ని చేయాలనుకుంటున్నారు. 2028లో దాని మొదటి మాడ్యూల్ కూడా వెళ్ళబోతా ఉంది. దానికన్నా ముందు వ్యోమగాములతో కూడిన ఈ గగన్యాన్ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ కావాలి. అయితే ఒక 30 seconds లో ఒక అవకాశం మనకి ఇప్పుడు ఇస్రో వాళ్ళు ఇస్తున్నారండి. పర్టికులర్ గా యాజ్ ఆన్ 1st January 2025 9th క్లాస్ లో చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే మీరు ఇస్రో యువికా అనే ఒక ప్రోగ్రామ్ ఉన్నది, దాంట్లో మీరు అప్లై చేసుకోండి. అది ఏమీ డబ్బులు ఉండవు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీకు ఇస్రో సెంటర్లో ఇస్రోకి సంబంధించిన 7 centers లో మీకు అసైన్ చేస్తారు. ఆ ఇస్రో సెంటర్లోనే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీహరికోట సెంటర్ అనుకోండి, అక్కడే మీరు 12 రోజుల పాటు ఉండి శాస్త్రవేత్తల నుంచి ట్రైనింగ్ తీసుకునే అవకాశం. అంటే ఇస్రో ఏం చేస్తుందంటే రేపటి నాడు వారికి కావాల్సిన వ్యోమగాములను తయారు చేసుకుంటా ఉంది. సో మీరందరూ కూడా గూగుల్ కు వెళ్ళండి, ఇస్రో యువికా అని టైప్ చేయండి. అయితే దాంట్లో ఒక ప్రాబ్లం ఏంటంటే 23rd March ఇస్ లాస్ట్ డేట్. సో 23వ తారీఖు లోపల మీరు అప్లై చేసుకోవాలి. 9th క్లాస్ చదువుతూ ఉండాలి 1st January 2025 నాడు. సో ఇది ఇస్రో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అండి. సో ఖచ్చితంగా ఇందులో కూడా మీరు ట్రైనింగ్ తీసుకుని రేపటి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి, మన వ్యోమగాములుగా తిరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో భారతదేశం జర్నీ చెప్పుకోవాలంటే రీసెంట్ గా జరిగిన స్పెడెక్స్ ప్రోగ్రామ్ అనేది ఒక సక్సెస్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టేషన్ అక్కడ ఉంది, దాంతో ఒక స్పేస్ స్టేషన్ వెళ్ళి దానికి అనుసంధానం అయ్యి మనుషుల్ని అక్కడ పంపించడము లేదా తీసుకురావడము, మళ్ళీ దాని నుంచి సపరేట్ అయిపోయి భూమి పైకి రావడం. సో ఇదంతా ఇప్పటి వరకు లేదు, కొన్ని దేశాలకు మాత్రమే ఉంది. సో రీసెంట్ గా మన ఇస్రో కూడా సక్సెస్ఫుల్ గా ఒక టెస్ట్ మిషన్ అనేది సక్సెస్ఫుల్ గా చేసింది. భవిష్యత్తులో ఇట్లాంటి అంతరిక్ష యాత్రలు చేయడానికి, అంతరిక్ష యానం చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆ డాకింగ్ అన్డాకింగ్ అనేది మనం చేసాం. ఆ టెక్నాలజీ కేవలం 3 దేశాలకు ఉండేది, మన దేశంకి వచ్చింది. ఈ రోజు పొద్దున కూడా అది అన్డాకింగ్ అయ్యింది. సో ఈ అన్డాకింగ్ చేసి డాకింగ్ చేసే కేపబిలిటీ ఉన్న దేశాలు మనం తీసుకున్నట్టు భారత్ కూడా ఆల్రెడీ ఈ సంవత్సరం బిగినింగ్ లో